వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నా, బడుగు బడిహీన వర్గాల కోసం 5 రూపాయలకే నాణ్యతమైన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసిన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. 2024 ఎన్నికల ప్రచారంలో మేమందరం ప్రచారాల్లోకి వెళ్ళినప్పుడు ఎకర భూమున్నోళ్ళు కూడా భయపడిపోయారు. ఏందబ్బా ఈ జగనన్న భూచట్టం అంట, తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చిన భూమి పత్రాలపైనేమో జగన్ ఫోటో, పాస్బుక్ పైనేమో జగన్ ఫోటో, మన భూములు సర్వే చేసి రాళ్లు బాధితే జగన్ ఫోటో. ఆయన సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము. ప్రజలంతా భయపడిపోయారు. భయపడిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తామన్నాం, రద్దు చేసినామన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు గత 5 నెలల్లోనే ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, గ్రామాల్లో పల్లె పండుగ మొదలైంది, ఒక పక్క అన్నా క్యాంటీన్లు మొదలైనాయి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి మన యువ నాయకుడు మన నారా లోకేష్ గారు దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చి ఏదైతే మాట చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.